హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటున్న సంకేతాలు వెలువడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్దక్ అహూజా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన లింక్డ్ఇన్ వేదికగా పోస్టు చేస్తూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి కీలక విషయాలను వెల్లడించారు. బెంగళూరు, ముంబై, గురుగ్రామ్, ఢిల్లీ వంటి నగరాల్లో రియాలిటీ భూమి ఉందని అందరూ అనుకుంటారని, కానీ అది నిజం కాదని 2020 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు 4 ఏళ్ల కాలంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ దుమ్ము రేపిందని చెప్పుకొచ్చారు. గత 4 ఏళ్ల కాలం నుంచి టాప్ మెట్రో నగరాలను పరిశీలిస్తే హైదరాబాద్ రియాలిటీ రంగమే పెట్టుబడిదారులకు 80% ఆదాయాన్ని అందించినట్లుగా తెలిపారు. ఈ భారీ వృద్ధి ముందు మిగిలిన ప్రధాన నగరాలు చాలా తక్కువగానే వృద్ధి నమోదు చేశాయని తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రియాలిటీ 80% రాబడిని అందించగా రెండవ స్థానంలో నోయిడా 70% రాబడిని అందించిందని చెప్పారు. గురుగ్రామ్ 60%తో రెండవ స్థానంలో నిలిచిందని, దేశ రాజధాని నగరం ఢిల్లీలో 40% రాబడి రాగా ఐటీ రాజధాని బెంగళూరులో పెట్టుబడిదారులకు 45% రాబడిని అందించిందని చెప్పారు. భారత ఆర్థిక రాజధాని ముంబైలోని రియాలిటీ రంగం పెట్టుబడిదారులకు కేవలం 40% రిటర్న్స్ మాత్రమే అందించిందని, ఇక కోల్కతా 25% వరకు ఆదాయాన్ని అందించగా చెన్నై అత్యల్ప స్థాయిలో 20% మాత్రమే రాబడిని అందించిందని అహూజా చెప్పుకొచ్చారు.